తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో చాలా చక్కని విషయాన్ని అపోస్తలుడైన పౌలు సంఘానికి తెలియజేస్తూ రాస్తున్నాడు. తన రాజ్యమునకును మహిమనుకును మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్లుగా మీరు నడుచుకొనవలెనని. దేవుని స్తోత్రం. దేవుడు మనల్ని దేనికి పిలుస్తున్నాడంట? ఏమండి, మన ప్రభువు దేని కొరకు మనుషుల్ని పిలుస్తున్నాడు? ఏమండి, తన రాజ్యమునకును మహిమనుకును. దేవుని స్తోత్రం. నిన్ను ఎక్కడికి పిలుస్తున్నాడు? ఎక్కడికి రమ్మంటున్నాడు? ఆయన రాజ్యములోనికి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆయన మహిమలోనికి నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఏమంటే చాలామంది దేవుని యొక్క సువార్తను ప్రకటించి ప్రభు మిమ్మల్ని రమ్మనుచున్నాడు. పాత పాట ఒకటి ఉంటుంది, రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. హల్లెలూయా. ఎక్కడికి రమ్మనుచున్నాడు? యేసునొద్దకు. యేసయ్య ఎక్కడున్నాడు? ఆ మహిమలో ఉన్నాడు, తన రాజ్యములో ఉన్నాడు. అందుకే పౌలు అంటున్నాడు, మిమ్మల్ని పిలుస్తున్న దేవుడు ఎక్కడికయ్యా అంటే తన రాజ్యమునకును తన మహిమనుకును మిమ్మల్ని పిలుచుచున్నాడు. గనుక ఆ దేవునికి తగినట్లుగా మీరు నడుచుకోవాలి.